హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, జియో సమ్మర్ ఆఫర్ని ప్రకటించడంతో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మరికొందరైతే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైన సమాచారం అనేది దొరకట్లేదు. చాలామంది కామెంట్ బాక్స్లో నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి నేను కామెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను. వీలైనంత వరకు అందరికీ కామెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాను. అప్పటికి కూడా చాలామంది ఇంకా రకరకాల డౌట్స్ అనేది అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ప్రశాంతంగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయొద్దండి, ఫార్వర్డ్ చేయొద్దండి. జస్ట్ ఈ వీడియో అనేది మీకు 3 to 4 minutes మాత్రమే ఉంటుంది. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకా మీకు ఏ డౌట్ అనేది రాదు. ఓకేనా? అదేవిధంగా ఈ జియో సమ్మర్ ఆఫర్ గురించి మనకు పూర్తి డీటెయిల్స్ అనేది లక్ష్మి గారు ఇస్తారు. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. స్వాగతం, నా పేరు లక్ష్మి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్, చెప్పండి సార్. మేడం, నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. అడగండి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక యూట్యూబర్ని. సో కొద్దిగా కామెంట్స్ మన సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ వచ్చేసి చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను ఒక 3-4 డౌట్స్ అడుగుతాను మేడం. మీరు క్లారిఫై ఇచ్చారంటే డైరెక్ట్గా అట్లే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేడం యూట్యూబ్లో. ఓకే మేడం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జియో సమ్మర్ ఆఫర్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది మేడం? సార్, ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఎవరైనా సరే సమ్మర్ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది అంటే ఫ్రీ ఆఫర్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అయింది సార్. ఓకే మేడం. ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 15th వరకు అండి. 31st March లాస్ట్ డేట్ అన్నాం కదా. ఓకే. ఏప్రిల్ 15th వరకు ఫ్రీ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది. ఎవరైనా రీఛార్జ్ చేయించుకున్నా చేయించుకోకపోయినా అందరికి 15th April వరకు ఫ్రీ ఆఫర్ అండి. 15th April లోపల ఎవరైనా 99 + 306 రీఛార్జ్ చేయించుకుంటారు కదా. అవును మేడం. వాళ్ళకి మళ్ళీ 3 నెలలు ఎక్స్టెండ్ అయింది సార్, అంటే June 30 వరకు. ఓకే మేడం. ఆల్రెడీ ఎవరైతే 303 రీఛార్జ్ చేయించుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకి June 30 వరకు ఫ్రీ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది కదా. ఓకే. July 1st నుంచి ఆ 303 ప్లాన్ అప్లికేబుల్ అవుతుంది. July 1st నుంచి July 28 వరకు. ఓకే మేడం. ఇప్పుడు ఓకేనా? సో అంటే ఇప్పుడు ఒక రీఛార్జ్ చేయించుకున్నట్లయితే మళ్ళీ మీరు July 28 వరకు ఏ రీఛార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ. అట్లయితే మనకంతా ఫ్రీ. మొత్తం వరకు ఫ్రీ అంటే డైలీ 1 GB డేటా, ఫ్రీ ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్. అన్లిమిటెడ్. అవునండి, అన్లిమిటెడ్ లోకల్ నేషనల్ కాలింగ్, SMS, రోమింగ్ సర్వీసెస్ అన్ని ఫ్రీ. ఓకే మేడం. ఓకే మేడం, ఇప్పుడు మనకు 15th లోపు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోమంటున్నారు కదా. అవును. మళ్ళీ మనం 15th లోపు అంటే 15th మేము ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుంటాము. అంతలోపు మనకు ఇంటర్నెట్ అనేది వస్తుందా? అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తాయా? వెళ్తుందండి. ఫ్రీ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది. 15th వరకు ఇచ్చాము. ఓకే. 15th లోపల మీరు రీఛార్జ్ చేయించుకున్నా చేయించుకోకపోయినా వాడతారు 15th వరకు. ఓకే మేడం. కానీ ఈ లోపల రీఛార్జ్ చేయించుకుంటే మళ్ళీ ఇంకొక 3 నెలలు కూడా ఫ్రీ ఆఫర్ వాడుకోగలుగుతారు. అది ఓకే మేడం. మేడం, ఇంకోటి, ఈ 99 రూపీస్తో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 303తో కాకుండా 149 ఇంకా తక్కువ రీఛార్జ్ అనేది చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏం మేడం? వాళ్ళకి 149 రీఛార్జ్ ఏదైనా చేయించుకున్నారు అనుకోండి ఎవరైనా, వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదండి ఈ ప్లాన్. ఫ్రీ ఆఫర్ అనేది 303 కానీ 303 కానీ ఆర్ అన్ అబోవ్ రీఛార్జెస్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళు 149 బై మిస్టేక్గా చేసేసారు. సో వాళ్ళకి ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా రీఛార్జ్ అనేది చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వాళ్ళకి వర్తిస్తుందా? అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 149 రీఛార్జ్ ఆల్రెడీ ఎవరైనా చేయించుకొని ఉంటారు కదా, 99 + 149. అవును మేడం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 15th లోపల 303తో రీఛార్జ్ చేయించుకోవాలి వాళ్ళు. అలా చేయించుకుంటే వాళ్ళకు కూడా 30 June వరకు ఫ్రీ ఆఫర్ వస్తుంది. ఓకే. ఆల్రెడీ 149 చేయించుకొని ఉంటారు కదా. అవును. July 1st నుంచి అప్లికేబుల్ అవుతుంది 28 days పాటు. ఓకే. మళ్ళీ ఇప్పుడైతే 303 రూపాయలు చేయించుకుంటారో, ఓకే, July 1st లో 149 ప్లాన్ అయిపోయాక ఓకే ఈ 303 ప్లాన్ యాడ్ అవుతుంది. మేడం, ఇంకోటి మేడం, ఈ నైట్ టైము హ్యాపీ అవర్ అంటున్నారు కదా, 2 to 5 అనేది, ఈ ఆఫర్ అనేది మళ్ళీ మనకు సమ్మర్ ఆఫర్లో ఉంటుందా? ఉంటుంది సార్. 2 to 5 హ్యాపీ అవరా? 2 to 5 o'clock హ్యాపీ అవర్స్ అండి. ఓకేనా? వితౌట్ ఎనీ లిమిట్. ఓకే మేడం. ఓకే మేడం. ఇంకా మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా సబ్స్క్రైబర్స్కి, మన వ్యూస్కి. మీ గుడ్ నేమ్ మేడం? నా పేరు లక్ష్మి అండి. సార్, ఈ కాల్కి రేటింగ్ ఇస్తారా సార్? నేను మీతో ఎలా మాట్లాడాను దానిపైన రేటింగ్ ఇస్తారా? ఒక్క నిమిషం మేడం, మా సబ్స్క్రైబర్సే మీకు ఇస్తారు, చెప్తాను. ఫ్రెండ్స్, మేడం మీ పేరు చెప్పండి మేడం. లక్ష్మి అండి. ఫ్రెండ్స్, లక్ష్మి గారు మాకు చాలా వాల్యుబుల్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సో లక్ష్మి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని పగలగొట్టేసి లక్ష్మి గారికి లైక్ చేసి ఫీడ్బ్యాక్ అనేది మీరు అక్కడ ఇవ్వండి. నేను ఇప్పుడు లక్ష్మి గారికి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. మేడం ఖచ్చితంగా నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను మేడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.